నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దాదాపుగా 3 రోజుల నుండి ఏదైతే 15, 16, 17 ఈరోజు హైటెక్స్ గ్రౌండ్లో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా దాదాపు 76కు పైగా కంపెనీస్ అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కస్టమర్స్కి. సో మరి ప్రస్తుతం మనం అపర్ణ కంపెనీస్ దగ్గర అయితే ఉన్నాం. సో మరి దానికి సంబంధించిన పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఆయన సో అంటే ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొత్తగా? అంటే నార్మల్ కస్టమర్స్ చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో చాలా వెరైటీస్ చూస్తారు, చాలా డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు, చాలా కంపెనీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో అపర్ణ తరపున ఏం ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు కస్టమర్స్కి? హాయ్ అండి, నా పేరు సంపత్. నేను అపర్ణ తర్వాత జైకాన్ ప్రాజెక్ట్ సంబంధించి చూస్తాను నేను. సో కంపేర్ టు ఈవెన్ మాది మొత్తం నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ టోటల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో కంపేర్ టు వెస్ట్ సైడ్ వచ్చేసి మీకు చాలా భూమి ఉంటుంది, అంటే ఐటీకి దగ్గరగా ఉంటుంది, ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేయడం గల కానీ ఈవెన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ తీసుకోవడం గల కానీ మీకు అప్రిషియేషన్ కానీ రీసేల్ ఇవ్వాలి కానీ రెంటల్ ఇవ్వాలి కానీ చాలా బాగా వస్తుంది. కమింగ్ టు మై ప్రాజెక్ట్ జైకాన్ వచ్చేసి ఇది కంప్లీట్గా మీకు నల్గొండ అనేది లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్లో మీకు డిమార్ట్, రత్నదీపు, అపర్ణ మాల్ ఉంటుంది. సో ప్రైమ్ లొకేషన్. అండ్ వన్ మోర్ థింగ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంప్లీట్గా ఫారెస్ట్ మొత్తం కవర్ అవుతుంది, ఈవెన్ లేక్ కూడా ఉంటుంది. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 26 ఎకర్స్లో ఉంది, 14 టవర్స్లో ఉంది. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2గా మేము డివైడ్ చేస్తాం. ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫేజ్ 2 వచ్చేసి మీకు మార్చ్లో ఉంది పొజిషన్. సో ఈ ప్రాజెక్ట్ అనేది మీకు కంప్లీట్గా స్టేయింగ్ పర్పస్కి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే పక్కనే మీకు మా ఈ గ్రాండేను అండ్ జెనిత్, సైబర్ లైఫ్, సైబర్ కమ్యూనిటీ ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అపర్ణ సరోవర్ అని ఓల్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇది ఈవెన్ స్టేయింగ్ పర్పస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఇది అలాగే నల్గొండకి దగ్గరలో గోపన్పల్లి లొకేషన్ ఉంది. ఈ గోపన్పల్లి లొకేషన్లో అపర్ణ వాళ్ళది డెక్కన్ టౌన్ అని చెప్పేసి ఒక టౌన్షిప్ ప్లాన్ చేశారు. 120 ఎకర్స్లో ఉంది. దాంట్లో సన్ స్టోన్, మూన్ స్టోన్, ఆంబర్ విల్లాస్ అని చెప్పేసి ఒక విల్లా వచ్చి 25 CRలో ఉంది. సో అది కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. విప్రో సర్కిల్ కాకుండా ఇంకో విప్రో బ్రాంచ్ ఉంది, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ తెలంగాణ గవర్నమెంట్ టెక్నో పార్క్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. సో ఇన్ ఫ్యూచర్లో కూడా అది చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మీకు చాలా యూటిలైజ్ అవుతుంది. సో ఏ కస్టమర్ అయినా ఏదైనా ఇల్లు తీసుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే పొల్యూషన్ విషయంలో చూసుకున్నా కూడా కొంచెం ఫ్రీ మైండ్ సెట్ ఉండడానికి కావచ్చు, ఆఫీస్ స్ట్రెస్ నుండి వచ్చి ఇక్కడ కొంచెం ప్రశాంత వాతావరణం కోసం గ్రీనరీ చూస్తూ ఉంటారు. పిల్లలకి స్కూల్ విషయంలో కావచ్చు, హాస్పిటల్, ఇట్లా చాలా వెరైటీస్, దే ఆర్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు కదా. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అదే అంటున్నాను కదా, ఇప్పుడు చెప్పాను గోపన్పల్లి కానీ నల్లగండ్ల కానీ ఇది మొత్తం విప్రో సర్కిల్ నుంచి కారిడార్కి, ఐటీ కారిడార్కి వెరీ నియర్గా ఉంటుంది. ఈవెన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి కూడా చాలా నియర్గా ఉంటుంది. అలాగే లింగంపల్లి ఎంఎంటీఎస్ని కూడా చాలా నియర్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్గా లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు అన్నట్టు ఐటీ కనెక్టివిటీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఈవెన్ డిపార్ట్మెంటల్ స్టోర్ లైక్ డిమార్ట్, రత్నదీప్ కూడా ఉంది. ఈవెన్ దో బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇన్ కమింగ్ ఫ్యూచర్లో వితిన్ 1 or 2 yearsలో ఈ నల్గొండ, గోపన్పల్లి లైక్ ట్విన్ సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్ లైక్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు కంప్లీట్గా మీకు రెంటల్, రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది, అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. అంటే ఏ కస్టమర్ అంటే క్వాలిటీ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ ఆన్ టైం ఇవ్వడం విషయంలో కావచ్చు, బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వచ్చే కస్టమర్స్కి ఏం చెప్పాలి దీన్ని సంబంధించి? ఐఎమ్ నాట్ డిగ్రేడ్ టు, ఐఎమ్ నాట్ కంపేర్ టు ఎనీ బిల్డర్స్. ఎందుకంటే నేను పర్టికులర్గా అపర్ణ ఎంప్లాయీ కాబట్టి యాజ్ ఏ అపర్ణగా చెప్తున్నాను. అపర్ణ వాళ్ళు ఏంటంటే ఆన్ టైంకి ఖచ్చితంగా మీకు డెలివర్ చేయగలుగుతారు. మాది ఎగ్జాక్ట్ టైం చెప్పారు, టైం ప్రకారమే మేము ఇస్తున్నాం. ఈవెన్ అందుకే మేము క్వాలిటీ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాకపోవడం వల్ల మిగతా బిల్డర్స్తో పోసుకుంటే మేము ఎలాంటి ప్రైస్ని నెగోషియబుల్ కానీ, డిస్కౌంట్ కానీ, ఆఫర్స్ కానీ మేము ఏం చేయం. బికాస్ ఆఫ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ, వీఆర్ గివింగ్ ది ఆన్ టైమ్ ఓన్లీ. సో దట్స్ వై వీఆర్ నాట్ కాంప్రమైజ్. సో అపర్ణ ఆల్రెడీ లాంగ్ లాస్టింగ్ 29 years కంప్లీట్ చేసుకుని ఉన్నది కాబట్టి పీపుల్ ఆర్ ట్రస్టెడ్ అవర్ బ్రాండ్. టాప్ 10లో ఉంది. ఎస్. సో మేము కంప్లీట్గా మాది లో డెన్సిటీ ఉంటుంది, ఓపెన్ స్పేస్ 80% ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో మా మిగతా బిల్డర్స్తో పోల్చుకుంటే మాది క్వాలిటీ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది.
సో ఈ విషయం- అపర్ణకి ఇప్పటివరకు వచ్చిన కస్టమర్స్ కాకుండా ఇంకా రాబోయే కస్టమర్స్ ఎందుకు అపర్ణనే చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, మీకు డెఫినెట్గా ఎవరైనా సరే కొన్న తర్వాత వాళ్ళు రెంటల్ వాల్యూ కానీ రీసేల్ వాల్యూ కానీ అప్రిషియేషన్ వస్తుందా రాదా అని చూస్తారు. ఈవెన్ స్టేయింగ్ కావచ్చు, ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ. మా దగ్గరికి పర్టికులర్గా వచ్చేసరికి అవి ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఉంటుంది. మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆపోజిట్ ప్రాజెక్ట్లోనే చూసుకుంటే రెంటల్ వాల్యూ 2 BHK 40,000 ఉంది. మా దగ్గర ఈజీగా 45,000 వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యూచర్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో క్వాలిటీ విషయంలో కానీ ఓకేనా, ఎలాంటి ఏమంటారు డెన్సిటీ విషయంలో కానీ ఓపెన్ స్పేస్లో కానీ మేము బెస్ట్ అంటే బెస్ట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఆబ్వియస్లీగా మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ తీసుకోవచ్చు. ఫుల్లీ సెక్యూరిటీ, 100% ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.